ఏమన్నాడు రా బాబు? హాయ్ సార్, నా పేరు అహ్మద్ సార్. అహ్మద్, అన్ని సీజన్ చూశాను సార్. ఈ సీజన్ చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది సార్. లిసినోప్రిల్ హెచ్సిటీజీ అనే టాబ్లెట్ ఉంటుంది, వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. ఏ బీపీ పెరుగుతుందా? అంత బాగుందా సీజన్? అంత బాగుంది, అంత టెన్షన్ పెడుతున్నారు. సంజన గారు మాత్రం కంటెంట్ క్రియేటర్ అండి. సూపర్ గా 7 గుడ్లు తిన్నారండి. నేను జిమ్ చేసి కూడా తినలేకపోతున్నాను. మీరు బిగ్ బాస్ కి చేసినటువంటి రిక్వెస్ట్ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హరీష్ విల్ బి ద ఓనర్ మెంబర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది. సంజన విల్ కంటిన్యూ as tenant. You are safe. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. ఓహో, సేఫ్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. బన్నా సేఫ్ గా ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది సార్ నాకు. అనిపిస్తుందేంటి? సేఫే ఆడుతున్నాడు బర్ని. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? రీతు చాలా మంచిది. కొంచెం ఆ నోరు తగ్గించుకొని మాతో అందరితోని కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట్ట. అది కొంచెం బాధగా ఉంది. నాతో బాగా ఎక్కువగా ఉండేది అన్నయ్య అన్నయ్య అని, ఇప్పుడు అది కొంచెం తగ్గింది సార్. చూడమ్మా, ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు, విని ఆనందిస్తాను. అది బుర్రా భూత బుర్రా. హెడ్ మీద కొడుతుంది సార్. షీ ఇస్ హిట్టింగ్ మై హెడ్ విత్ దట్. సార్ నాగార్జున గారు కొద్దిగా టైమింగ్ లేదు సార్, నిజంగా చంపేసేలా ఉన్నాడు. నీకు చాలా బలం ఉందా అన్నయ్య? మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. నెక్స్ట్ టాస్క్ కి పోటీ పడేది శ్రీజ అండ్ దివ్య. ఎక్కడికి వెళ్తున్నారు? దివ్య కమ్మ అంటే గార్డెన్ లోకి రమ్మన్నట. తెలివితేటలు మండా, ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. అయినా మీ ఇద్దరికి ఎట్లా పెడతానమ్మా గేమ్? ఆ గేమ్ మీ ఇద్దరికి ఎట్లా పెడతా? సరిపోయారు ఇద్దరును. ఏమైందిరా? ఇది హ్యాపీ టియర్సా? ఐ థింక్ వాటో వాట్. నాకు భయం వేసింది. భయపడకూడదు, నేనున్నాను. ఓకే, ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ టూ. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇటువంటి రియాక్షన్ నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని సీజన్స్ చేశాను, ఎప్పుడు సేఫ్ అయినా కానీ ఈ రియాక్షన్ ఎప్పుడు చూడలేదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం లేదు సార్. ఇది సంతోషమైన ఆనంద బాష్పాలు సార్. అవును, ఒక లగ్జరీ ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకో. సార్, చికెన్ సార్. చికెన్ చూస్ చేసుకున్నావు అంటే ఎవరికి ఇస్తున్నావో మాకు బాగా తెలుసు. శ్రీదాకి ఇస్తున్నా సార్. గుండె బద్దలైపోయిందా బంగారం? సేఫ్. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. ఇలానే ప్రతి వీక్ ఎప్పుడైతే నామినేషన్స్ లో ఉన్నానో నన్ను సేవ్ చేస్తూ ఫినాలే వీక్ వరకు తీసుకెళ్తూ అలా విన్నర్ చేస్తారని అనుకుంటాను. కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. ఆశ కట్టుండాలి. దివ్య, యు ఆర్ సేఫ్. సార్, యు ఆర్ ఎలిమినేటెడ్. yes sir. నీకోసం దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడే హరీష్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హరీష్. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. సార్, లాస్ట్ 3 days నుంచి నిన్న నైట్ కూడా ఆయన కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను లేకపోయినా తనుజని నువ్వు బాగా చూసుకో అని చెప్తున్నారు. వాడే ఉద్దేశంతో అన్నాడు. మీకు ఇంకొక విషయం తెలుసా సార్? నన్ను ఫ్లర్ట్ చేశారు. నీ దగ్గర ఈ వయ్యారాలు కూడా ఉన్నాయంట. ఓహో, నీకు బాగా చూసుకోవాలని కళ్యాణికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, తను ఎలాగో చూసుకుంటాడు కదమ్మా. నువ్వు కంగారు పడకు, నేనున్నాగా. And it's time to say goodbye. Bye Harish garu. నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. నువ్వు మళ్ళీ రావద్దని.
So please whatever. Please I want to reach 1 million.